అందరం చాలా వరకు వాడుతున్నటువంటి ఫోన్లు ఇప్పుడు జియో ఓ రకంగా ఒక మొనోపోలీ వచ్చింది. అందుకనే ధరలు ఇప్పుడు ప్రశాంతంగా పెంచుకుంటూ వెళ్తున్నారు. అయితే ఇప్పుడు జియోని పబ్లిక్ ఇష్యూకి తీసుకువెళ్ళడానికి రెడీ అవుతున్నారు అన్నటువంటిది కీలకం. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ₹1,00,000 కోట్ల పెట్టుబడితో జియోని 27 డిసెంబర్ 2015లో ప్రారంభిస్తే జియో మొబైల్ నెట్వర్క్ సర్వీసులు 5 సెప్టెంబర్ 2016 నుండి ప్రజల్లోకి అందుబాటులోకి వచ్చినాయి. అయితే అంబానీ జియోని పబ్లిక్ ఇష్యూకి ఐపీఓకి తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నట్టు ఇప్పుడు ప్రచారంలోకి వచ్చింది. దీని ద్వారా 55,000 కోట్ల రూపాయలు సమీకరించేందుకు రెడీ అవుతున్నారు. భారత్ స్టాక్ మార్కెట్ చరిత్రలో ఇప్పటిదాకా 21,000 కోట్లు సమీకరించింది అప్పట్లో ఎల్ఐసి. అదే అతిపెద్ద ఇష్యూ. దాంతో పోల్చుకుంటే ఇది అతిపెద్దది ఇష్యూ అవుతుంది. 2015లో $1,00,000 కోట్లతో ప్రారంభించిన జియో ప్రస్తుత మార్కెట్ విలువ చూస్తే 11 లక్షల కోట్ల రూపాయలు, అంటే $133 బిలియన్. ఇది అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ జెఫ్రీని వేస్తున్నటువంటి అంచనా. పబ్లిక్ ఇష్యూకి వెళ్ళినప్పుడు పెద్ద కంపెనీలు అయితే మార్కెట్ విలువలో 5%, చిన్న కంపెనీలు అయితే 10% వాటాని ఐపీఓ ద్వారా విక్రయించాల్సి ఉంటుంది. అలా చూసుకుంటే ప్రస్తుతం జియో మార్కెట్ వాల్యూ ప్రకారం 5% వాటా 55,000 కోట్ల రూపాయలు అవుతుంది. జియో ప్రారంభించినటువంటి కొన్నేళ్ల తర్వాత ముఖేష్ అంబానీ అంతర్జాతీయ ప్రైవేట్ ఈక్విటీ సంస్థల నుంచి పెట్టుబడులు తీసుకున్నారు. మెటా, గూగుల్ లాంటి వాళ్ళు కూడా పెట్టుబడులు పెట్టారు. 1,52,000 కోట్లు పెట్టుబడులు వచ్చినాయి. ప్రస్తుతం జియోలో ముఖేష్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీది 67.3% అయితే 0.3% అయితే 32.97%, 17.72% మెటా గూగుల్వి. మెటాది 32%, 32.97%, గూగుల్ది 17.72%. మిగతా 15.25% అంతర్జాతీయ ప్రైవేట్ ఈక్విటీ విస్టా ఈక్విటీ పార్ట్నర్స్, కేకేఆర్, పిఐఎఫ్, సిల్వర్ లేక్, ఎల్ కార్టర్టన్, జనరల్ అట్లాంటిక్, టీపీజీ లాంటి సంస్థలని ఇప్పుడు ఈ ఐపీఓ ద్వారా పబ్లిక్లో నుంచి తీసుకున్నటువంటి డబ్బులతో వాటన్నిటి తీర్చి కంప్లీట్గా తనది చేసుకుంటున్నారా అన్నదే చూడాలి.